ఏం చేశారా ఏం చేయలేదా అనే దానికంటే మీరు చేసిన నష్టం ఎక్కువని ఆయన చెప్తున్నమాట. మీరు చేస్తున్న విధ్వంసం ఎక్కువని ఆయన చెప్తున్నమాట. ఏ విధంగా రాష్ట్రంలో కంపెనీలు ఏంటి, రాష్ట్రంలో ఉద్యోగాలు ఏవి, రాష్ట్రంలో అప్పులు చేసి పెట్టేశారు మొత్తం రాష్ట్రాన్ని. ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి ఏ రాష్ట్రం కూడా అప్పులు చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి అప్పు చేశాడని ఆ రోజు ఆర్బీఐ లాంటి వ్యవస్థలో కాగ్ నివేదికలు చూపిస్తా ఉన్నటువంటి నివేదికల్లో కనపడుతుంది. వారు ఎక్స్ట్రా అప్పు చేశారని చెప్పేసి నిబంధనలను పెంచి ఉన్నటువంటి ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితుల్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీఐ తగ్గించింది, కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అలాంటప్పుడు అప్పులు ఎక్స్ట్రా చేసే వెసులుబాటు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు చెప్పాలి. అప్పుల మీద కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారే ఈ రాష్ట్ర అప్పు గత ప్రభుత్వం అప్పు కన్నా తక్కువ చేసింది, అప్పుల శాతం పెరుగుదల తగ్గింది అని చెప్తున్నప్పుడు అప్పులు పెంచామంటే అర్థం లేనటువంటి మాటే అవుతుంది కదా. కార్పొరేషన్ల పేరుతో చేశారంట. కార్పొరేషన్కైనా మీకైనా ఇంకొకరికైనా కూడా ఏ బ్యాంక్ అయినా అప్పు ఇవ్వాలంటే దానికి చెల్లించుకునే సామర్థ్యత ఉంటేనే ఇస్తారు. ప్రభుత్వం దానికి గ్యారంటీగా ఉంటుంది. ప్రభుత్వం చేయదు అప్పు. మీరు ఒక టెలికాం ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ అప్పు చేస్తే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని పణంగా పెట్టుకొని అప్పులు తెస్తాయి. ప్రజల మీద ఆ అప్పులు ఉండవు, భారం పడదు. వారు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే వారికి అప్పులు ఇస్తాయి. సో ఆ అప్పుల్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కన్నా తక్కువ అప్పులను మాత్రమే మా ప్రభుత్వం చేసిందని కేంద్ర ప్రభుత్వం వీరు పొత్తు పెట్టుకుంటున్న బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పుడు అప్పుల మీద వారు చేసేటటువంటి ఆరోపణలన్నీ తప్పులు అని వారు ఒప్పుకుంటున్నట్టే కదా. కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత వీరి మాటకి విలువ ఎక్కడుంటుంది? మొట్టమొదటిది. రెండవది, ఇవాళ వ్యవస్థల్ని మేము నిర్మించాం, వ్యవస్థల్ని గ్రామాలలోకి తీసుకొచ్చాం. గ్రామ స్వరాజ్యం అని ఏదైతే గాంధీ గారు చెప్పారో దానికి మేము బీజాలు వేశాం. ఇవాళ విద్యా వ్యవస్థల్ని సమూలంగా మార్చివేశాం, కొత్త నిర్మాణాలని తీసుకొచ్చాం, కొత్త వ్యవస్థల్ని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థని తీసుకొచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ని తీసుకొచ్చాం, డిజిటల్ ట్యాబ్స్ ని ఉచితంగా ఇచ్చాం. ఇది విద్యా వ్యవస్థలో మేము తీసుకొచ్చినటువంటి మార్పు. వైద్య వ్యవస్థలో విలేజ్ క్లినిక్స్ తీసుకొచ్చాం. ఒక సామాన్యుడి ఇంటికి వెళ్ళి వారికి టెస్ట్ చేసి వారికి ఏదన్నా దీర్ఘకాలిక సమస్య కానీ ఉంటే వారికి ఉచితంగా ఆరోగ్య సురక్ష కింద వారికి టాబ్లెట్స్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన మందులు సరఫరా చేస్తున్నాం, డయాగ్నోసిస్ చేస్తున్నాం. వారికి కానీ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ప్రభుత్వ హాస్పిటల్కి రెఫర్ చేసి వారికి వైద్యాన్ని 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఒక నిమిషం ఇది చెప్పనివ్వండి. ప్రభుత్వం మాది, ఇది కనపడుతున్నటువంటి అంశం. ఇవాళ దేశంలోనే ఆరోగ్య వ్యవస్థ మార్పు అభివృద్ధిలో ఏపీ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. నిజమా కాదా? గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? వారు తీసుకొచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ వారు చెప్పుకోగలిగే పరిస్థితిలో లాస్ట్ ప్రభుత్వంలో తెచ్చారా? ఇవాళ 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాం. ఇది ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప బహుమతి కాదా? మేలు కాదా? ఈ సమాజానికి ఉపయోగపడే వ్యవస్థలు కావా? అలాగే రైతులు, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి మన రాష్ట్రంకి రైతులే వెన్నెముక. అలాంటి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను కట్టి ఒక ఆధునిక మైనటువంటి కంప్యూటర్ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి ఒక నైపుణ్యం కలిగినటువంటి అధికారిని పెట్టి ఏ పంట వేస్తే ఆ ప్రాంతంలో దిగుబడి ఎక్కువ వస్తుందో అక్కడికి మంచి విత్తనం ఇవ్వడంతో పాటు అది ఎంత విస్తీర్ణంలో అక్కడ పంటని వేశారు చూసి ఉచితంగా బీమా ఇచ్చి ఏదైనా విపత్తులు వస్తే ఆ విపత్తులకి ఈ బీమా ద్వారా వారికి నష్టం లేకుండా నష్టపరిహారం చెల్లిస్తూ రూపాయి కూడా బీమాని వారి నుంచి కట్టించకుండా ప్రభుత్వం భరిస్తూ అన్ని రకాలైనటువంటి అవసరాలను వారికి తీరుస్తూ వారికి సహాయం చేస్తూ యంత్రాలను ఇస్తూ వారిని ఆదుకుంటుంది మా ప్రభుత్వం కదా. ఇది మేము తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కదా. ఇది వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటటువంటి విధానం. మేము నిర్మించాం ఇలాంటి కొత్త విధానాన్ని. దీనివలన గతంలో 22వ స్థానంలో ఉన్న వ్యవసాయ రంగం ఇవాళ 6వ స్థానానికి వచ్చింది. దీంతో పాటుగా మత్స్యకారులు, మనకి తీర ప్రాంతం ఎక్కువగా ఉంది, మత్స్యకారులు నివసించేటటువంటి మన రాష్ట్రానికి 10 ఫిషింగ్ హార్బర్లని
నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఉమ్, 10 హార్బర్లని మేము నిర్మిస్తున్నాం. దానివల్ల దిగుమతి కానీ ఎగుమతి కానీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. 4 పోర్టులని నిర్మిస్తున్నాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కాబట్టి పోర్టుల ద్వారా రవాణా రంగం పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడున్నటువంటి తిరుపతి, విజయవాడ లాంటి ఎయిర్పోర్టులని మళ్ళీ ఆధునీకరించడం కానీ, ఇవన్నీ మేము వ్యవస్థలను నిర్మిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే, వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేస్తూ వ్యవస్థల్ని స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో 300 కోట్లు కొట్టేసిన దొంగ చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? సో మత్స్యకారులకి ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, వైద్య వ్యవస్థని మెరుగుపరిచాం, విద్యా వ్యవస్థని మెరుగుపరిచాం, 2,10,000 సచివాలయ ఉద్యోగాలని తీసుకొచ్చాం, సచివాలయాల్ని గ్రామాల్లో నిర్మించాం, ఆ గ్రామాల సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ప్రభుత్వంలో ఏ పథకం అయినా కానీ ఒక జెరాక్స్ కాపీ కూడా అవసరం లేకుండా ప్రజలకి సేవ చేయడానికి ఒక వాలంటీర్ని పెట్టి 2,65,000 మందికి వాలంటీర్లకి చిన్నపాటి సహాయం ద్వారా వారికి ఉపయోగపడుతున్నటువంటి ప్రభుత్వం మాది. 2,10,000 ఉద్యోగాలు పర్మనెంట్ సచివాలయాల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మీరు మంత్రులాగా మొత్తం అంతా ప్రభుత్వ స్కీమ్లని పట్టిస్తున్నారు. బట్టి కాదు కదా, ఇది నిజం. అందుకే మేమంటుంది ఏంటంటే, ప్రభుత్వం చేసిన పథకాన్ని చెప్పుకుంటున్నప్పుడు గర్వంగా ఉంటుంది మాకు. ప్రజలకు కావాల్సినటువంటి 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మాది. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. చరిత్రలో లేదు. 1 లక్ష ఇంటిని నిర్మించినటువంటి ఒక్క ప్రభుత్వాన్ని మీరు చూపించండి గతంలో. 8 లక్షలు బాంబే అదేంటి టిడ్కో ఇల్లు మేము కడితే మీరు పంచలేదని కదా వాళ్ళు చెప్తున్నమాట. టిడ్కో ఇల్లు సింగిల్ ఇల్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, ఇవ్వలేదు. మేమిచ్చాం. మేము వచ్చిన తర్వాత 70,000 ఇళ్లని మేము పంచాం ఒక్కసారిలో. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు టిడ్కో ఇళ్లని కంప్లీట్ చేసి మేము అన్ని వసతులను కల్పించి మేమిచ్చాం ప్రజలకి. చంద్రబాబు నాయుడు ఒక్క సింగిల్ ఇల్లు ఇవ్వలేదు, ఉచితంగా ఇచ్చాం, రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇచ్చాం. గతంలో చంద్రబాబు నాయుడు డబ్బు తీసుకొని వాళ్ళ దగ్గర కట్టించుకొని 70,000 నుంచి 7 లక్షల దాకా రకరకాల స్కీముల పేర్లతో దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మేము ఉచితంగా ఫ్రీగా ఇచ్చాం. చుక్కల భూముల్ని క్లియర్ చేశాం, అసైన్డ్ భూముల్ని హక్కును కల్పించాం. వారి బిడ్డలకి భవిష్యత్తు కోసం అసైన్డ్ భూములకు సంబంధించిన హక్కులు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది.